తెలంగాణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు రెండో రోజు పార్లమెంట్ ముందు ఆందోళనకు దిగారు. రాష్ట్ర విభజన బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని నినాదాలు చేశారు. తెలంగాణ ప్రజలకు యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు. సహచర ఎంపీలకు కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ సైతం సంఘీభావం తెలిపారు. తెలంగాణ ఇవ్వాలని నినదించారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాలు చేస్తున్నప్పుడు ప్రభుత్వం దాన్ని అమలు చేసేదాకా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడు కొనసాగుతుంది. స్వతంత్రం కూడా ఆ పద్ధతుల్లోనే వచ్చింది. తెలంగాణను కూడా ఈ పద్ధతిలోనే సాధిస్తాం. ఎప్పటికప్పుడు బేరీజు వేసుకొని సమస్యలను దృష్టిలో పెట్టుకొని అప్పుడున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటాం. మా ప్రొటెస్ట్ను ఎప్పుడు కూడా కొనసాగిస్తాం. మామూలుగా ఇప్పుడు మేము బైకాట్ చేయాలనే నిన్న ఇవాళ అనుకున్నాం. నిన్న ఇవాళ విప్పును వ్యతిరేకిస్తూనే లోపలికి పోకుండా ఉన్నాం.